హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమేధ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను నా బర్త్డే వ్లాగ్ అయితే చేయబోతున్నాను అనమాట. నైట్ 12కి ముందు ఇలా ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారు. డెకరేషన్ సింపుల్ అండ్ సూపర్గా చాలా బాగా అనిపించింది నాకు. ఈ డెకరేషన్ అంతా అయిన తర్వాత నన్ను లేపారు. ప్రతి బర్త్డేకి ఏమవుతుందంటే డెకరేషన్ నా ముందే చేసి నా ముందే కేక్ కట్ చేయించేవాళ్ళు. ఈసారి అలా అవ్వలేదు. ముందే డెకరేషన్ చేసి నన్నైతే లేపి కేక్ కటింగ్ చేయించారు. ఇదే పెద్ద సర్ప్రైజ్, నాకు చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా మీరు కూడా నన్ను బ్లెస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతాను. ప్రతి కామెంట్కి నేను కంపల్సరీగా అయితే రిప్లై ఇస్తాను. మీరు మాత్రం బ్లెస్ చేయడం మర్చిపోకండి. మీరు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తానని నాకు నమ్మకం అయితే ఉంటుంది. మీరు బ్లెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ బ్లెస్ మీ. ఇక్కడ డెకరేషన్ అంతా మొత్తం అయిపోయింది. కేక్ సెట్ చేశారు. ఇప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్లీజ్ ఎవ్రీబడి బ్లెస్ మీ. ఇలా ఈ విధంగా నైట్ సెలబ్రేషన్స్ అయిపోయాయి. నైట్ లేట్ అయిపోయింది. మార్నింగ్ చాలా లేట్ అయిపోయింది. లేచేసరికి లేచి పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ కాస్త రెడీ అయ్యి బయటికి వెళ్దాం అనుకున్నాము. బయటకంటే ఏదో రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఇంకా తెలియదు. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బయటికి అయితే వెళ్తున్నాము. బయటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాము ఎక్కడికి ఏంటి అనేది. నాకైతే ప్లేస్ తెలియదు, ఏ రెస్టారెంట్ ఏంటి అనేది. నేను కూడా మీతో పాటు చూడాల్సిందే. మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చూడాలనుకుంటే ఈ వీడియో మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి. అన్ని ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను కంపల్సరీగా. నేను నా బర్త్డే సర్ప్రైజ్గా ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో ఒక ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ చేశాను. ఆ ఫుడ్ ఐటమ్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా కామెంట్ చేసిన ఫస్ట్ 3 మెంబర్స్కి నేనైతే సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే సెండ్ చేస్తాను. కంపల్సరీగా మీరు ఆ వీడియోను ఫుల్గా చూడండి. ఆ ఐటమ్ నేమ్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మేము రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఏ రెస్టారెంట్ ఏమో తెలీదు. ఇటు సైడ్ 2-3 రెస్టారెంట్లు ఉన్నాయన్నమాట. ఈ వెళ్ళే వేలో 2-3 ఇండియన్ రెస్టారెంట్ ఉన్నాయి. ఆ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్తాము ఏంటి అనేది. మేము కెన్వుడ్ మాల్కి అయితే వచ్చేసాము. ఆ 2-3 రెస్టారెంట్లు ఏవి కాదు, ఇది డిఫరెంట్ రెస్టారెంట్ అనమాట. మేము ఎప్పుడూ ట్రై చేయలేదు. కొత్త రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది కెన్వుడ్ మాల్. నేను అమెరికాలో మాల్స్ ఏ విధంగా ఉంటాయని వీడియో చేశాను. ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మాల్ వచ్చేసి చాలా పెద్ద మాల్ అనమాట. ఈ మాల్లోనే చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి చీజ్ కేక్ ఫ్యాక్టరీ. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి, ఇది ఇండియన్ రెస్టారెంట్ కాదు, ఇది వేరే కంట్రీ రెస్టారెంట్. ఇది కూడా చాలా ఫేమస్ రెస్టారెంట్ అనమాట. మాల్ అవుట్ సైడ్ మొత్తం ఇలా ప్లాంట్స్తో డెకరేషన్ చేస్తారు. ఎందుకంటే సమ్మర్ కాబట్టి, వింటర్లో ప్లాంట్స్కి లీవ్స్ అదంతా ఉండవు. మనం ప్లాంట్స్ పెట్టినా బతకవు అనమాట, అది ప్రాబ్లము. సమ్మర్ కాబట్టి కలర్ఫుల్గా కనబడుతుంది. ఇప్పుడైతే చీజ్ కేక్ ఫ్యాక్టరీ లోపలికైతే వెళ్దాము. ఏ విధంగా ఉంది ఏంటి అన్నీ చూసేద్దాము. ఇది అవుట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది చీజ్ కేక్ ఫ్యాక్టరీ. ఇప్పుడు లోపలికైతే వెళ్దాము, ఏ విధంగా ఉందో చూద్దాము. లోపలికైతే వచ్చేసాము. 2 డోర్స్ ఉన్నాయి లోపలికి ఎంటర్ అవ్వడానికి. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి రిసెప్షనిస్ట్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏమంటే, ఫుల్గా ఉంది రెస్టారెంటు, టేబుల్స్ అయితే అవైలబిలిటీలో లేవు, నెంబర్ ఇవ్వండి, 1/2 అవర్ లోపు మీకు అరేంజ్ చేస్తామని చెప్పారు. సరే అని
నెంబరు నేము ఇచ్చి మేమైతే కెన్వుడ్ మాల్ లోపలికి వెళ్దాం అన్నట్లుగా మాల్ లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళిన 5-10 మినిట్స్ లోపే మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు, మీ టేబుల్ రెడీ అయింది రాండి అన్నట్లుగా అని. సరే అని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాము. లోపలికైతే వెళ్ళలేదు, మాల్ లోపలికైతే వెళ్ళలేదు. మాల్ లోపల నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది చీజ్ కేక్ ఫ్యాక్టరీకి, ఇదనమాట. ఇక్కడ నుంచి కూడా మనం మాల్ లోపల నుంచి ఎంటర్ అవ్వచ్చు. ఇందాక నేను చూపించాను కదా, అది మనం బయట నుంచి డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు అనమాట, మాల్ లోపలికి అవసరం లేదు. వెళ్ళిన తర్వాత మాకు ఇచ్చిన టేబుల్ ఏంటి అదంతా చూపిస్తాను. మేము ఇప్పుడు మాకు ఇచ్చిన టేబుల్లో అయితే కూర్చున్నాము. మేము ఫుడ్ అయితే ఆర్డర్ చేయాలి. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత చెప్తాను. నేను టేబుల్ చూపిస్తాను అన్నాను కదా, ఫస్ట్ టేబుల్ చూపిస్తాను టేబుల్ ఏ విధంగా ఉందని. ఈ విధంగా ఉందన్నమాట. ఇలా మనకు ఒక టేబుల్ ఇలా ఇచ్చేసి మనకు మధ్యలో వాల్ ఉంటుంది నెక్స్ట్ కూర్చోవడానికి, నెక్స్ట్ ఇలా ఈ విధంగానే సేమ్ ఉంటుంది. మేము కూర్చున్న తర్వాత వీళ్ళు మనకు కాంప్లిమెంటరీ ఇచ్చారు, తినడానికి కాంప్లిమెంటరీ ఇచ్చిన తర్వాత మేము ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఇది వచ్చేసి చికెన్ రైస్, ఇంకొకటి వచ్చేసి పాస్తా. ఇదన్నమాట నేను ఆర్డర్ చేసింది వచ్చేసి చిపోట్లే పాస్తా. ఇది మన స్పైసీ తగ్గట్టు ఉంటుందన్నమాట. నేను కామెంట్ చెప్పాను కదా, నేను ఆర్డర్ చేసింది వచ్చేసి చిపోట్లే పాస్తా. మేము తినేలోపు మీరు చీజ్ కేక్ ఫ్యాక్టరీ ఏ విధంగా ఉంది అనేది మీరు చూసేయండి. ఇదండి నేను చూపించాలనుకున్న చీజ్ కేక్ ఫ్యాక్టరీ. నచ్చిందా మీకు? నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు రెస్టారెంట్ చూసేలోపు మాది ఫుడ్ తినడం కూడా అయిపోయింది. ఫుడ్ తినేసి ఇలా బయటికి అయితే వచ్చేసామన్నమాట. మొత్తానికి నా బర్త్డే స్పెషల్గా మేము చీజ్ కేక్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. చీజ్ కేక్ ఫ్యాక్టరీలో ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అంతేనండి, ఇంతటితో నేను ఈ వీడియోని, ఈ వ్లాగ్ని ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు జయసుమేధ కిచెన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.